మిడిల్ క్లాస్కి జగన్ టోపీ పెట్టారన్నది ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది. ఇది ఖచ్చితంగా వాస్తవమైనటువంటి వార్తే. ఎందుకయ్యా అంటే అప్పట్లో ఈ పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు, మధ్యతరగతి పరిస్థితి ఏంటని నేనే అనేకసార్లు వీడియోలు పోస్ట్ చేశాను. ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వం మధ్యతరగతికి ఫ్లాట్లంటూ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది, అప్లై కూడా చేసుకోమని. అనేక మంది అప్లై చేశారు, అప్పుడు సర్వే చేశారు. చాలా చోట్ల లక్షలాది మంది మధ్యతరగతి తమకి స్థలాలు కావాలని కోరుకున్నారు. తక్కువ ధరలో ప్రభుత్వం ఇస్తే తీసుకుందాం అనుకున్నారు. తీరా చూస్తే ఆ పని చేసింది కేవలం ఒక 4-5 ప్రాంతాల్లోనే, అక్కడ కూడా పూర్తి చేయలే. 10% డబ్బులు కట్టించుకుని అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి. పేదలకి ఇళ్ల స్థలాలలో సక్సెస్ అయినటువంటి జగన్ సర్కార్ మధ్యతరగతి విషయంలో ఇప్పుడు పేదలకి అన్ని రకాల పథకాలు అందుతున్నాయి, అదే సందర్భంలో వాళ్ళకి ఇళ్లతో సహా అందుతున్నాయి. మధ్యతరగతి వచ్చేటప్పటికి అద్దెలకే బ్రతకాల్సి వస్తుంది. నేను చాలాసార్లు ప్రస్తావించా, ఒక మధ్యతరగతి 25,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి, 50,000 పైన సంపాదించుకునే వాళ్ళు 1,00,000-1,50,000 లోపు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఎగువ మధ్యతరగతి అవుతారు. ఇక్కడ ఈ 25,000, 50,000 లోపు ఉన్నటువంటి మధ్యతరగతి అద్దెకి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషికి మాత్రం సొంత ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పని మనిషికి బోలెడన్ని సదుపాయాలు వస్తే వీళ్ళు మాత్రం రాత్రి పగలు కష్టపడ్డటువంటియే ఇక్కడ జీవితం అవుతుంది. వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ లేదు. అదే పాయింట్ మీద వాళ్ళకొక ఇల్లు అనేది ఒక అద్భుతమైనటువంటి కళ కింద మిగిలిపోతున్న దశలో వాళ్ళకి ఇస్తారు అనుకుంటే అది అట్లాగే ఉండిపోయింది. అది ఇప్పటికైనా ఈవెన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీనైనా తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం, అలాగే జగన్ అయినా ఇప్పటికైనా దాన్ని పరిష్కరించగలిగితే బాగుంటుంది.